గణపతులందు ఖైరతాబాద్ గణపతి వేరయ్య అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎత్తు మొదలుకొని లడ్డూ వరకు ఎన్నో ప్రత్యేకతలు ఈ బొజ్జ గణపయ్య సొంతం. అందుకే నిర్మాణ దశ నుంచే ఖైరతాబాద్ గణపతి అందరి దృష్టిని ఆకర్షిస్తాడు. ఈసారి శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతిగా దర్శనమివ్వబోతున్న బొజ్జ గణపయ్య పనులు 2 నెలల క్రితమే ప్రారంభమై శరవేగంగా సాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కన్నుల పండుగగా జరిగే సామూహిక ఉత్సవం వినాయక చవితి. వాడవాడలా వైభవోపేతంగా జరిగే నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భాగ్యనగరమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని సరికొత్త శోభ సంతరించుకుంటోంది. ఇందులో ఖైరతాబాద్ మహాగణపతి అనేక ప్రత్యేకతలతో ఉత్సవాలకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాడు. గత సంవత్సరం త్రిశక్తిమయ మోక్ష గణపతిగా భక్తులను ఆకట్టుకున్న ఖైరతాబాద్ గణపతి ఈసారి శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతిగా దర్శనమివ్వబోతున్నాడు. విగ్రహ నిర్మాణ దశలోనే స్వామివారిని చూసేందుకు కొందరు భక్తులు ఉత్సాహం చూపిస్తున్నారు. నరసాపురం నుంచి వచ్చామండి, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం. ఇక్కడ ఈ వినాయకుడు ప్రసిద్ధి కదా, ఒకసారి చూసి వెళ్దాము అని ఇక్కడ మా రిలేటివ్స్ ఉంటే చూడడానికి వచ్చి చూసామన్నమాట. చాలా బాగుంది. ఈ పొజిషన్లో చూడడం ఎప్పుడు జరగలేదు. ఇంత పెద్ద వినాయకుడిని చూడడం ఆనందంగా ఉంది. గుడివాడ మాది. గుడివాడ ఇక్కడ ప్రసిద్ధి అని మాకు కొడుకుంటే ఇక్కడ చూడటానికి వచ్చాము. 7 ఏళ్ళు అయింది ఒకసారి వచ్చాము. ఇప్పుడు మళ్ళీ బాగుంటుందని చూడటానికి వచ్చాము. ఇక ఎప్పుడు దగ్గరగా మేము చూడలేదు. తయారు చేస్తుంటే చాలా బాగుంది. అప్పుడు దర్శనం చేసుకోలేము కాబట్టి అక్కడ చాలా మంది ఉంటారు, లక్షలాది మంది ఉంటారు వినాయక చవితి అప్పుడు. సో ఇప్పుడే ఇలా వెళ్తున్నాం కదా, చూసి వెళ్దామని ఎలా అవుతుంది అని చూడడానికి వచ్చాము. బొజ్జ గణపతి భారీ విగ్రహానికి ఇరువైపులా 2 మండపాలను నిర్మిస్తున్నారు. కుడివైపున తిరుపతి బాలాజీ, ఎడమవైపున గోవర్ధన గిరిధారి ప్రతిమలు ఆకట్టుకోనున్నాయి. విగ్రహం వెనుక శివలింగం, ఆ వెనుక నుంచి పైభాగం వరకు నాగేంద్రుని పడగలు ఉంటాయి. ప్రతిమ వెనక భాగం పుట్టతో, పుట్ట పైభాగంలో క్షీరాభిషేకం చేసినట్లు 2 గోవులుంటాయి. స్వామికి ఎడమవైపు శక్తిపీఠాల్లో మొదటిదైన శ్రీలంకలోని శాంకరీదేవి, కుడివైపు కశ్మీర్లోని సరస్వతీదేవి ఆసీనులై ఉంటారు. ఈసారి విగ్రహం ఎత్తు కాస్త తగ్గిస్తున్నారు. 500 కిలోల లడ్డూను మాత్రమే ప్రతిష్ఠించి 2వ రోజు నుంచే భక్తులకు పంచాలని నిర్వాహకులు భావిస్తున్నారు. 50 అడుగుల పైన 18 శక్తిపీఠాలుంటాయి. మొట్టమొదటి శక్తిపీఠము శ్రీలంకలో శాకాంబరి అనే దేవత మొట్టమొదటి శక్తిపీఠం. కశ్మీర్లో ఉన్న చివరి శక్తిపీఠం. ఈ విధంగా 2 శక్తిపీఠాలతో మహాగణపతి, శివలింగము మరియు నాగ సర్పాలతో ఈసారి ప్రజలకు దర్శనం ఇవ్వబోతున్నాడు. మరొక వారం రోజుల్లో ఈ వినాయకుడు కంప్లీట్ కావచ్చు. మరి అన్ని ఏర్పాట్లు మేము వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్తోని అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. మరి పండుగ ఒక 2 రోజులు ముందు రోజులు ఉండగానే వినాయకుని పనులన్నీ కంప్లీట్ అవుతాయి. పర్యావరణానికి ఇబ్బంది కానటువంటి కలర్స్ కూడా ఈ సంవత్సరం మేము వాడబోతా ఉన్నాము. కొన్ని స్పేసెస్లో మేము వాడబోతా ఉన్నాము. జూన్ 16న కర్రపూజతో నిర్మాణ పనులు ప్రారంభించగా దాదాపు 60% పూర్తయ్యాయి. టన్నుల కొద్ది ఇనుము, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కొబ్బరి నార, ఇతర ముడి సరుకులు వినియోగిస్తారు. ప్రధాన శిల్పి రాజేంద్రన్ సారథ్యంలో చెన్నై, కోల్కతా తదితర నగరాల నుంచి వచ్చిన కళాకారులు నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారు. ఇవి పూర్తయ్యాక రంగులు వేసే పనులు ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 5న వినాయక చవితి ఉండగా 2-3 రోజుల ముందుగానే భక్తులకు దర్శన భాగ్యం కలిగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి భారీ విగ్రహాన్ని తీర్చిదిద్దడం తమకు దక్కిన వరంగా కళాకారులు భావిస్తున్నారు. మా చెన్నైంది వచ్చింది 10 సంవత్సరాలు రెగ్యులర్గా పనికి వచ్చింది, దేవుడి పనికి. మా చెన్నైంది 20 మంది వచ్చింది ఇక్కడ పనికి. 20 డేస్ అయింది వచ్చింది ఇక్కడ నుంచి. 1 మంత్ 30 డేస్ పని ఉన్నది ఇక్కడ రెగ్యులర్గా. ఆ దేవుడు వినేసే సార్ నాకు ఆత్మతృప్తి. మాకు ఇది గిఫ్ట్, దేవుడికి ఇష్టం పెద్ద గిఫ్ట్ ఇది. మన అన్ని డిజైన్ వర్క్, మూర్తి, ఆ బొమ్మలు మెయిన్ విగ్రహాలన్నీ ఉంది కదా, అదన్నీ మనం మట్టిలో చేసేసి తర్వాత పిఓపిలో డై తీసి దాని తర్వాత కాస్టింగ్ చేసి అక్కడ మనం ప్లేస్లో పెట్టి ఫినిషింగ్ చేసేస్తాం. ఒక దేవుడు పని చేసిన ఒక ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. డబ్బు ఒక పక్కన వస్తే ఓ వినాయక పని చేసినాక అది ఒక తృప్తి ఉంటుంది.
ఎల్లవేళలా భక్తుల కోరికలు తీర్చే ఆ దేవదేవుని రూపం అపురూపం. ఖైరతాబాద్ మహాగణపతి దివ్య దర్శనం కమనీయ దృశ్యం, రమణీయ ఘట్టం. ఏటా ఎన్నో విశేషాలతో భక్తులను కరుణించే ఈ వినాయకుడు ఈసారి శ్రీశక్తి పీఠ శివనాగేంద్ర మహాగణపతిగా దర్శనమివ్వబోతున్నాడు. జూన్లో ప్రారంభమైన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కెమెరామెన్ ఎన్ రమేష్తో చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.